భవన నిర్మాణ కార్మికులు వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు పొందాలని పిఠాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ రివైండింగ్ అండ్ ప్లంబింగ్ వర్క్స్ యూనియన్ అధ్యక్షులు వియపు రామనరాజు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో పిఠాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ రివైండింగ్ అండ్ ప్లంబింగ్ వర్క్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం కార్మికులకు అమలు చేసిన పథకాల గురించి సభ్యులకు వివరించి యూనియన్ సమస్యలపై చర్చించుకున్నారు. భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు ద్వారా మంజూరైన గుర్తింపు కార్డులను యూనియన్ నాయకుల చేతుల మీదుగా సుమారుగా 100 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వియపు రామనరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సురవరపు గణేష్, సహాయ కార్యదర్శి సత్య శ్రీనివాస్, సలహాదారులు పెద్దిరెడ్డి నందిబాబు, మాజీ అధ్యక్షులు పెండ్యాల సూరిచక్రం, అనసూరి లక్ష్మణస్వామి, సిఐటియు నాయకులు కరణం విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. సహజ మరణానికి 2 లక్షల రూపాయలు, అలాగే యాక్సిడెంటల్ మరణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి ఖచ్చితంగా. అది మా వెల్ఫేర్ బోర్డులోంచి ఇవ్వండి, మేము దాచుకున్న డబ్బుల్లోంచి ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అంతే తప్ప ఎవరు ఆస్తిని మేము కోరలేదు. అదే ఆ డిమాండ్ని చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా గుర్తించి మా కార్మికుల ఇబ్బందుల్ని గమనించి ఇప్పుడు ఈ వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరణ చేశారు. దానికి చాలా సంతోషిస్తున్నాం. అలాగే మా డిమాండ్లు కూడా గమనించి ఈ సహజ మరణానికి 2 లక్షల రూపాయలు, అలాగే యాక్సిడెంటల్ మరణానికి 10 లక్షల రూపాయలు కూడా పెంచి ఇస్తారని ఈ సందర్భంగా మీకు మరొకసారి మనవి చేయడం జరిగింది. అలాగే మీ ఇదివరకు కూడా చెప్పడం జరిగింది, గీత కార్మికులకి 50 సంవత్సరాలు రాగానే పెన్షన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా మా వెల్ఫేర్ బోర్డులోంచి మా భవన నిర్మాణ కార్మికులకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఏర్పాటు చేయమని చెప్పేసి కోరడం జరిగింది. నెలకి 5,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇప్పించమని కోరడం జరిగింది. ఇది కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆమోదం పొందినట్లయితే మా కార్మికులందరూ సంతోషిస్తారు. ఈ డిమాండ్ని మీరు కొద్దిగా ఆలోచించి అమలు చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ నెల కొత్తగా యాడ్ అయిన కార్మికులకు కూడా కార్డులు అందజేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎవరైనా ఈ భవన నిర్మాణ కార్మికుల్లో ఎలక్ట్రీషియన్స్ ఎవరైనా మిగిలిపోయినట్లయితే యూనియన్లో జాయిన్ అయ్యి ఈ వెల్ఫేర్ బోర్డు కార్డుని పొందాల్సిందిగా కోరుతున్నాము. కోరి గవర్నమెంట్ ఇచ్చే ఈ రాయితీల్ని అన్నిటిని కూడా సహాయాన్ని కూడా అందరూ పొందాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.